సూపర్ అసలు కత్తి చింపిస్తాడు. అయితే పుష్ప చూడమనండి. వెటకారం చాలా ఎక్కువ. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. పుసుక్కుని అంత మాట్లాడేసింది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకనయ్యా? అన్నా జగన్ రిఫరెన్స్ లో ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి లంచ్ కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. చెప్తున్నా కదా నేను, ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అసలే పవర్లో లేవు మనకు, 11 వచ్చేసిన ఏం చేయాలని. సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం, ఎండేస్తున్నాం. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. విమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? నుంచి పట్నం వరకు ఉన్న పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వెళ్తుంది కాబట్టి ఇట్స్ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద యూత్ అండి. యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. పొలిటికల్ సెటైర్ కాదు, ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సెటైర్, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. ఎక్కడ క్రిటిసిజం వైపు వెళ్ళలేదు, చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంది. శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో ఎలక్షన్ మూమెంట్ లా డబ్బులు ఇవ్వడము, తీసుకోవడము, అది కరెక్ట్ కాదు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా జెన్యూన్ గా ఎలక్షన్ జరగాలి, పొలిటికల్ లీడర్స్ కూడా జెన్యూన్ గా ఉండాలనేది కాన్సెప్ట్. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. అంటే నాకు అర్థమైంది, అది స్టోరీ బాగుంది, కాకపోతే ప్రజల అవగాహన కోసం వీళ్ళు పెట్టినారు అనేది ఒక, నేను అందులో చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో, ఇట్స్ వెరీ నైస్ మూవీ. వీ క్యాన్ వాచ్ 2 to 3 times. ఒక సినిమా ప్రభుత్వం మనం ఎలా బాగుపడితే బాగుంటుంది, ఫ్యూచర్ లో ఓటేసిన కూడా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుంటే సినిమా, కాబట్టి సినిమా చూడాలి. ఇది ఒక మిస్సెస్ సినిమా. అటు చూడు బే, ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. కానీ అంతేగాని మనం వేరే చూసుకోవద్దు, ఇది కంపల్సరీ చూడాలి. ఇప్పుడు కాదు, ఈ సినిమా ఎప్పటికీ చూడాల్సి వస్తుంది సినిమా అని ఒకటే చెప్తున్నా. హైలైట్ లా సాంగ్స్ బాగున్నాయి, సినిమా చాలా బాగుంది కదా, కానీ ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో తీయకూడదు. ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే ఎందుకు ఇప్పుడంతా ఫ్యాషన్ చెడిపోవడానికి అలాంటి ఎక్కువ తీసుకుంటారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కానీ ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు ఎక్కువ తీసుకోరండి. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. అందుకని మీరు యూత్ చెడిపోయే సినిమాలు తీయండి, బాగా ఆడతాయి. యూత్ చెడిపోయే సినిమాలు తీయండి, బాగా ఆడతాయి. ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు తీయొద్దు. పిల్ల బచ్చిన కొడుకుల రొమాన్స్, ముద్దు పెట్టడం, చిల్లర సినిమాలు చూడడానికి మాత్రమో వీళ్ళు వాడుకుంటారు సినిమాలను. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలో వరస్ట్ అంటారు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిల్ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? సూపర్, చెప్పాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ గురించి. సూపర్ ఉంది సినిమా మొత్తం, చాలా బాగుంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.